చేతిలో అధికారం ఉంటే చట్టాన్ని న్యాయాన్ని మన చేతుల్లోకి తీసుకొని ఏ రకంగా అవతల పార్టీ వ్యక్తులను ఏ రకంగా మనకు నచ్చనటువంటి వ్యక్తులను వాళ్ళపైన కేసులు పెట్టి వేధించవచ్చు అనడానికి ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ తరఫున ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో కార్యకర్తలు కానీ ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వీళ్ళందరిపైన ఒక పోస్ట్ పెడితే రకరకాల సెక్షన్లు పెట్టి మరి రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి వాళ్ళని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఈ కేసులకు సంబంధించి మరి సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి గతంలోనే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. వైసీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఇక మీద టచ్ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కేసులు పెడితే ఎలా బయటికి తీసుకురావాలని దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి కూడా ఒక వీడియో మనం చేసుకున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఎంతమంది మీద అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని కేసులు పెట్టారో వాళ్ళందరికీ సంబంధించి కూడా వైసీపీ పార్టీతే లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు వైసీపీ తరఫున కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదించినటువంటి వాదనతో సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా మరి ఆ వాదనతో ఏకీభవించి మరి హైకోర్టులోకి వెళ్ళి కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ వేసుకోమని కూడా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే కూటమి సర్కార్ కేవలం కక్ష సాధింపులో భాగంగానే వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళ వైసీపీ తరఫున ఎవరు మాట్లాడకూడదు, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది ఇందులో. ఎందుకంటే కొత్త సెక్షన్లు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినటువంటి క్రమంలో మరి గతంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ కానీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లు కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది. కొత్త చట్టాలు రాకముందు అంటే 1/7/2024 ముందు పోస్ట్ పెట్టినటువంటి వాటికి సంబంధించి కూడా ఇప్పుడు బిఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టి వాళ్ళను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఒకసారి ఏం మాట్లాడారనే దానికి సంబంధించి ఒకసారి మీరు వినండి. కేసులకు సంబంధించి ఒక 111 సెక్షన్ పెట్టాలంటే గత 10 సంవత్సరాల కింద ఆ ముద్దాయి మీద 2 ఛార్జ్ షీట్లు మినిమం ఉండాలి. ఇక్కడ ఏ ముద్దాయి మీద కూడా 2 ఛార్జ్ షీట్లు అఫెన్సెస్ లేవు. అయినా కూడా 111 పెట్టి వేధించినటువంటి పరిస్థితి ఫ్యాసిస్ట్ గవర్నమెంట్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఫ్యాసిస్ట్ ధోరణి, ఫ్యాసిస్ట్ పోకడ మాత్రమే. 111లో చెప్పబడినటువంటి ఏ అంశానికి కూడా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టిన కార్యకర్త ఏ కార్యకర్త కూడా ఆ చట్టం కింద రాడు అనేది మా ప్రధానమైనటువంటి వాదన. గౌరవ సుప్రీంకోర్టు వారు మా వాదనలను మన్నించి ఏ కేసులో కూడా ఏ ముద్దాయి మీద కూడా కంటిన్యూయింగ్ అఫెన్స్ కింద 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయా? లేవే. ఈ పోస్టింగ్స్ 1/7/2024 ఉందని కదా, అప్పుడు ఉండేటువంటి చట్టం ఐపీసీ కదా. మీరు బిఎన్ఎస్ 111 తీసుకొచ్చి ఇంతమంది వేల మంది కార్యకర్తలను వేధించడం సబబు కాదు కదా, చట్టసమ్మతం కాదు కదా. ముఖ్యంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, అతని కస్టడీలో పెట్టుకుంటారు, అతని ద్వారా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కన్ఫెషన్ ఒప్పుదల స్టేట్మెంటు, దాని ద్వారా ముద్దాయిలు చేస్తున్నారు ఏ నుంచి జడ్ దాకా. అదే ముద్దాయిని మళ్ళీ ఇంకో స్టేషన్ తీసుకుపోతున్నారు, మళ్ళా కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మళ్ళా కొన్ని వందల మందిని ముద్దాయిలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ వలయం విష వలయం కొన్ని వేల మంది కొన్ని వందల మంది కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలకి పాశమైనటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలో ఈరోజు ఊరట జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఇవన్నీ క్వాష్ చేసుకునే దానికి అర్హులు. క్వాష్ ఇవన్నీ గ్రౌండ్స్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా క్వాష్కి అర్హం కాబట్టి మీరు గౌరవ ఏపీ హైకోర్టుకు పోయి క్వాష్ మిషన్లు వేసుకోండి. అప్పుడు దాకా భార్గవ్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. జైళ్లలో మగ్గారు, భార్యాబిడ్డలు చూసుకొని నెలల కాలం అయింది. మీరు మీ కుటుంబంతో మీరు గడిపి ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్, ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి 20 కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది. ఇది ఎక్కడైనా చూసావా? ఏ ప్రభుత్వంలో అయినా చూసావా? ఏ చట్టంలో అయినా చూసావా? ఒక పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీనియల్ ప్రాసెస్, ఊరు తిప్పి స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని, ఒకే అఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నాబ్ గోస్వామి టీటీకి యాంథనీ కేసులో చెప్పడం జరిగింది. అయినా మీరు తుంగలో దొక్కారు, చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు, బేఖాతరు చేశారు. కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం, మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం, మీకుండే రెమెడీ ఏంటంటే అవి క్వాష్ చేసుకోవచ్చు కదా, క్వాష్ చేసుకునే మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో, మర్చిపోకండి.
163, 166 IPC ప్రకారం if a public servant disobeys the law, he is liable for punishment. మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెడతాం. కార్యకర్తలారా, నిజంగా ఈరోజు సుదినం, ఈరోజు మొదలైన సుదినం. ఇట్స్ ది బిగినింగ్ ఫర్ ది గుడ్ డేస్. సో ఇది సుప్రీంకోర్టు ఏదైతే వీళ్ళ వాదనతో ఏకీభవించింది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు వీళ్ళు పోస్ట్ పెట్టారు, ఎప్పుడు వీళ్ళు తప్పు చేశారని దానికి సంబంధించి చాలా క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో దాని ప్రకారమే ఇప్పుడు పెట్టేటువంటి సెక్షన్లు పెట్టాలి. కానీ వీళ్ళు సెక్షన్ 111 పెట్టడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటి అంటే వేధింపులకు గురి చేయడమే వీళ్ళ ఎజెండాగా కనిపిస్తుందని చెప్పి మరి కోర్టులో వాదించిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్వాష్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఏపీ హైకోర్టుకు వెళ్ళమని చెప్పినట్టుగా పొన్నూరు సుధాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే క్వాష్ పిటిషన్ వేసుకుంటే కనుక ఎవరి మీద అయితే కేసులు పెట్టారో అవన్నీ కూడా మరి క్వాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళని వేధించి వీళ్ళ పోలీసులను తిప్పుదా ఉందో మహా అయితే వీళ్ళు ఏం చేసుకుంటారు, కొన్ని రోజులు వేధించిన తర్వాత వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత న్యాయస్థానాలకు వెళ్తారు, అక్కడ క్వాష్ పిటిషన్ వేసుకుంటారు. పోయేది ఏముంది, ఆ మధ్యకాలంలో అయితే వాళ్ళని హింసిస్తాం, వాళ్ళని బాధ పెడతాం, వాళ్ళని వైసీపీ పార్టీకి దూరం అయితే చేస్తామని చెప్పి అనుకొని ఉండవచ్చు. కానీ ఈ క్వాష్ పిటిషన్లతోనే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సెక్షన్లు పెట్టి వేధింపులకు గురి చేసి మరి చట్టాన్ని న్యాయాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ 163, 166 కింద వాళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు వాళ్ళని నిలబెట్టడం పక్కా గ్యారంటీ అని చెప్పి కూడా పొన్నూరు సుధాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి. మీరు బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, భార్య పిల్లలకు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు ఎన్నో బాధలు పడ్డారు కాబట్టి మీ బాధలు మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు మేము మీ మద్దతుగా ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. ఇక మీదట ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది, శుభ పరిణామం, మంచి రోజులు రాబోతున్నాయని కూడా పొన్నూరు సుధాకర్ రెడ్డి చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇంకా ఈ ఎవరి మీదైతే అక్రమ కేసులు పెట్టారో, తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టారో వాళ్ళందరికీ సంబంధించి కూడా మరి పరిశీలిస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా మరి న్యాయస్థానంలో వాదనలు వినిపించే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి కూడా మరి కోర్టులో ఊరట లభించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నందిగామ సురేష్కి సంబంధించి కూడా మరి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో బెయిల్ వచ్చింది. మళ్ళీ అది కాకుండా ఇంకొక సెక్షన్లు పెట్టి ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో సెక్షన్ ఇంకా వేరే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడమే ఒక కార్యక్రమంగా వీళ్ళు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది న్యాయ వ్యవస్థలో. కాబట్టి ధైర్యంగా ఉండడని చెప్పి పొన్నూరు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి.